డైలాగ్ నీదే సామి చెప్పు. సారీ కరెక్ట్ మర్చిపోయాను. అసలు ఎలా పెంచుతారు? పెంచుతారు కాదు పంచుతారు. సారీ. ఏంట్రా పాల ప్రకటనలో వచ్చే పరమగోవులాగా బాని పళ్ళని బయటెట్టా? అయినా మీకు తిట్టడం తప్ప పొగిడే అలవాటు లేదు కదా. ఓహో సరే ఇప్పుడు పొగుడుతాలండి. మెదడు లేకపోయినా ఒక అపార్ట్మెంట్కి ట్రెజరర్గా ఉండొచ్చని మీరు బాగా ప్రూవ్ చేశారు మేడం. మీరు సూపర్ అండి, అసలు సూపర్ అంతే. బాబు లేవ్. లాస్ట్ టైం లాగా ఓటింగ్ మెకానిజం కాదు కదా ఒక్క నిమిషం. అంటే ఏంటి అసలు నా ఇష్టంతో పని లేదా? అది కరెక్టే, ఆయన ఇష్టంతో. ఆయనకి ఇష్టం లేకుండా ఎందుకు ఫోర్స్ చేస్తున్నారు? పర్లేదు మీరు 4-5 డైలాగులు చెప్పండి, మేము కట్ చేసుకుంటాం. ఈ టేక్లు అయిపోతుంది. ఏంటి బాబు అన్న ఇంకోసారి? ఈ టేక్లు అయిపోతుంది. మాకు నమ్మకం లేదు దొరా. ఇంతకీ ఎవరెవరు అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ కింద ఉందాం అనుకుంటున్నారో ఒకసారి లేచి నించోండి. అపార్ట్మెంట్ ప్రెసిడెంట్గా ఉండమంటే చాలా కష్టం, చూసుకోండి మరి. చూసుకో మళ్ళా. స్టార్ట్ చేద్దామా? ఏంటండి ఇది? ఏదో ఇంపార్టెంట్ మీటింగ్ అర్జెంటుగా అందరు రావాలన్నాడు, ఈయన మాత్రం రాలేదు. ఆ కుక్కల ఆయన్ని, ఆ పైన ఉన్న సాఫ్ట్వేర్ ఆయన్ని, ఆ రాహుల్ని బ్రతిమలాడడానికి వెళ్ళాడు. ఇంత పట్టుదలగా ఉన్నాడంటే ఏదో ఇంపార్టెంట్ విషయమే. లాస్ట్ మీటింగ్ నుంచి ఏమన్నా ఇంపార్టెంట్ ఇష్యూస్ మాట్లాడతాడేమో. నా ప్రాబ్లమ్స్ గురించి అనుకుంటా. బయటికి పచ్చి తేగలు తినే తెంగరోళ్ళ ఉంటాడు కానీ వీడికి ఎమోషన్ ఎక్కువే. ఏంటి సార్ అంత టెన్షన్గా ఉన్నారు? చెప్తాను. ఏ శంకర్ ఇలా రా. థ్యాంక్ యూ సార్, నా ప్రాబ్లం గురించి మాట్లాడుతున్నాను. నీవా? ఏం ప్రాబ్లమ్స్ రోయ్? ఏం ప్రాబ్లమ్స్ రా? అలా అంటారేంటి సార్? నా జీతం పెంచాలి, నా సెలవుల గురించి. అబ్బా ఆ గోళం ఇప్పుడు కాలేరా, పురుగులు పట్టి చేస్తావురా నా కొడక. తర్వాత చేద్దాం, దానికన్నా ఇంపార్టెంట్ ఇంకోటి ఉంది. మరి ఇంటికి పిలిచాడు, ఎందుకు వెళ్ళిపోమన్నాడు తెంగర్ నాకు. ఎలక్షన్స్ గురించి. మనందరం ఒకసారి డిస్కస్ చేసుకుంటే మంచిది. ఇందులో అయినా డబ్బులు మిగులుతాయి. ఏ పార్టీ ఎంత ఇస్తుందో చెప్తే దాని ప్రకారం ప్లాన్ చేద్దాం. ఏంటి అపార్ట్మెంట్కి వచ్చి డబ్బులు ఇస్తున్నారు ఈ మధ్య? మొన్న మా ఊర్లో ఇలాగే ఇండివిజువల్గా కాకుండా అపార్ట్మెంట్కి ఇంత, ఫ్యామిలీకి ఇంత అని ఇచ్చారంట. ఇక్కడ కూడా అదే ఫాలో అవుతుంది. ఎలక్షన్స్ కూడా డబ్బుల గురించి మాట్లాడడం వెళ్తున్నాడేమో. మాస్టర్ అస్తమానం డబ్బులు ఒకటే కాదు, అప్పుడప్పుడు మేనిఫెస్టోలు కూడా చూసి ఓట్లు వేయాల్సి ఉంటుంది. కొన్ని పొలిటికల్ పార్టీలు నెగ్గితే ఫారెన్ రూల్స్ ఇక్కడ ఏవో ఇంప్లిమెంట్ చేసి మీ ఆస్తులో 50% లాగేసుకుని గవర్నమెంట్కి ఇచ్చేస్తారని బయట టాకు మాట్లాడుకున్నాం కదా. ఏంటి నిజమా? అలా ఎలా తీసుకుంటారు భయ్యా? నేను కష్టపడి సంపాదించుకున్నా, పైగా ఎవ్రీ ఇయర్ ట్యాక్స్ కూడా ఎక్కువే తీసుకుంటున్నారు. ట్యాక్సులు మీరు బతుకున్నప్పుడు తీసుకుంటారు, ఆస్తులు మాత్రం పోయాక లాగేసుకుంటారు. మరి నా పిల్లలకి ఏముంది, వాళ్ళు మళ్ళీ మొదటి నుంచి సంపాదించుకోవడమే అంతే. అలా ఎలా తీసుకుంటారండి? అయినా తీసుకుని ఎవరికి ఇస్తారు? ఏముంది, యాజ్ యూజువల్గా స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి చెప్తుండే ఇలాగే, పేదవారికి, బడుగు బలహీన వర్గాల వారికి, రైతులకి, మైనారిటీలకి ఇస్తామని చెప్తారు. ఎత్తాడో ఎవడో అసలు ఎలా పంచుతారు? అది ఇంకా ఫిక్స్ అవ్వలేదు అనుకుంటా. నాకు తెలిసి ఈజీ మెథడ్ ఏంటంటే నియర్ బై ఉన్న వాళ్ళకి ఇచ్చేయడం. ఇప్పుడు ఏముంది, మన ఆదిత్య గారు 2 ఫ్లాట్లు ఉన్నాయి కదా, ఓ ఫ్లాట్ తీసుకెళ్ళి మన శంకర్ గారికి ఇచ్చేస్తారు అంతే. అవునే? ఆహా నిజంగానా? ఇంకప్పుడు నేను కూడా వీళ్ళగా ఓనర్ అయిపోతాను. అప్పుడు నేను కూడా మీటింగ్లో ఓనర్లా కూర్చోను. లెట్స్ స్టార్ట్. వాచ్మెన్ జీతం 15,000 చేస్తున్నాను. అలాగే ఎవ్రీ సండే హాలిడే. సండే కుదరదండి, అందరు వచ్చేది అప్పుడేగా. అయితే వెడ్నెస్డే ఇద్దాం. అలాగే వాచ్మెన్ బయటికి వెళ్ళడానికి
బైక్ వదిలే, కారు, అలాగే వాచ్మెన్ రూమ్కి ఒక ఏసీ, ఫ్రిడ్జ్ పెట్టాను. రేయ్, శంకర్ కాదు, శంకర్ గారు, రెస్పెక్ట్. శంకర్ నిన్నేరా పిలిచేది? పిలుస్తుంటే వినిపిస్తాం లేదా? ఆమెకు కూర్చే. ఈడెవరండి? ఆ కొత్త ఫ్లాట్ ఓనరా ఏంటి? మన రాహుల్ వాళ్ళ అమ్మగారండి, ఆయన బయటికి వెళ్తున్నారని పంపారు ఆమెని. ఇంత ఆరాట పడుతున్నారంటే ఏదో పగడ్బందీగానే ప్లాన్ చేస్తున్నట్టున్నారు. మళ్ళీ ఇబ్బందులు రాకూడదు కదండి. సరే కానీ ఆ కుక్కల ఫాదర్ ఏంటి? ఎందుకండి ప్రతిసారి ఇరిటేట్ చేసేలాగా మాట్లాడతారు? పెట్ పేరెంట్ అనలేరా? కుక్కల ఫాదర్ ఏంటి? మీరు చెప్పిందే నేను తెలుగులో చెప్పా. అంటే మా సార్ తెలుగు మీడియం అండి, ఆయన అలాగే మాట్లాడతారు, ఇంక వదిలేండి. సార్ ఇప్పుడు డిస్కషన్స్ అని వద్దు సార్, ఎలక్షన్స్ గురించి మాట్లాడదాం. అది కాదండి, మేము మాకు నచ్చిన పార్టీకి ఓటేయాలి కానీ ఇలా అపార్ట్మెంట్ మీటింగ్ పెట్టి పార్టీని ఫైనల్ చేయడానికి మీరెవరు? అసలు మీరందరూ ఏ ఎలక్షన్స్ గురించి మాట్లాడుతున్నారు? నేను చెప్పేది అపార్ట్మెంట్ ఎలక్షన్స్ గురించి. మళ్ళీ ఎలక్షన్స్ ఎందుకు? ఇప్పుడున్న వాళ్ళం బాగానే చేస్తున్నాం కదా. మనకి మనం డప్పు కొట్టుకుంటే డబ్బా అంటారు, బయట వాళ్ళు ఎవరైనా చేస్తేనే పొగడతలు అంటారు. అయినా మీకు తిట్టడమే తప్ప పొగడ్డం రాదు కదా. ఓహో, అయితే ఇప్పుడు పొగుడుతాలండి. మెదడు లేకపోయినా కూడా ఒక అపార్ట్మెంట్కి ట్రెజరర్గా ఉండొచ్చని మీరు ప్రూవ్ చేశారు. మీరు సూపర్ మేడం, సూపర్ అంతే. లాస్ట్ టైం లాగా ఓపెన్ డిస్కషన్ ఫారం ఏమి వద్దండి, ఈసారి ఏదైనా ఓటింగ్ మెకానిజం పెట్టుకుందాం. అవునండి, అదే కరెక్ట్ పద్ధతి. ఏంటి ఇప్పుడు వేరెవరైనా ప్రెసిడెంట్గా ఉండాలనుకుంటున్నారా? అలా కాదండి, మెంబర్స్ ఉంటేనే కదా ఓటింగ్కి అవసరం, లేనప్పుడు ఎందుకు? ఈయన ఎలాగో చాలా కాలం ఉన్నారు కదా, ఒక చిన్న చేంజ్ ఇద్దాం. సుబ్బు గారు ప్రెసిడెంట్ అయితే నాకు ఓకే. మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. కొంచెం మాట స్పీడ్, లేకపోతే నాకు కూడా ఓకే. ఈయనైతే నాకు కూడా ఓకే, సెషన్స్ కూడా బాగా ఇస్తారు. మన సుబ్బుగారు అయితే నాకు ఓకే. కాదు కాదు కాదు, ఒక్క నిమిషం. అసలు నా ఇష్టంతో పని లేదా మీకు? అది కరెక్టే, ఆయనకి ఇష్టం లేకుండా ఎందుకు ఆయన ఫోర్స్ చేస్తున్నారు? ఆయనకి లేదంటే అందరికీ లేదని కాదు కదా. మరైతే ఓట్స్, సింబల్స్, పాంప్లెట్స్ ఇంకా సార్ ఇప్పుడు వీళ్ళు కూడా ఓటుకి రేట్ ఇస్తారా? సార్ అసలు ఈ ఎలక్షన్కి ఓటింగ్ హడావుడి ఎందుకు సార్? డబ్బులు దండగా. ప్రెసిడెంట్ కింద ఎవరెవరు ఉందాం అనుకుంటున్నారు? ఓసారి మీరు అందరూ బయటికి వెళ్ళండి. వెళ్తే మేము మిగిలిన వాళ్ళం కూర్చుని అసలు మీరు ప్రెసిడెంట్గా అపార్ట్మెంట్కి ఏం చేద్దాం అనుకుంటున్నారు, ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేద్దాం అనుకుంటున్నారు మీరు చెప్పండి. మేము మిగిలిన మెంబర్స్ అందరూ మాట్లాడుకుని డిసైడ్ చేస్తాం ఎవరైతే బాగుంటుందా అని. ఇదేం ఓటింగ్ అండి? ఆల్ విత్ రోటింగ్ అండి. ఏదైతే ఏముంది, పైసా ఖర్చు లేకుండా అవుతుంది కదా. ఇంతకీ ఎవరెవరు అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ కింద ఉందాం అనుకుంటున్నారు ఒకసారి నించోండి. అపార్ట్మెంట్ ప్రెసిడెంట్గా ఉండడం అంటే చాలా కష్టం, తర్వాత మీ ఇష్టం. వాళ్ళ కష్టం మీద వాళ్ళు చూసుకుంటారులేండి, కానీ ముందు ఒకసారి మీరు అందరూ బయటికి వెళ్ళండి, మిగిలిన వాళ్ళు మేము డిస్కస్ చేసుకుంటాం. నాకు వీళ్ళెవరూ సరిగా తెలియదు. ఏం చెప్తా బాబు, ఎవరు బెస్ట్ అంటే? భలే చెప్పారు. ఇవి కూడా బయట ఎలక్షన్స్ లాగానే, ఇక్కడ ఎవరికి క్యాండిడేట్ గురించి పెద్దగా ఏం తెలియదు, ఏదో ఓటు వేసి సోషల్ మీడియాలో ఇలా పెడతారే, ఇది కూడా అంతే. మన అపార్ట్మెంట్ ఎలక్షన్స్ కూడా ఆల్మోస్ట్ బయట ఎలక్షన్స్ లాగే తయారయ్యాయి. మనం కూడా మరి ఆ రేంజ్లో బిల్డప్ ఇద్దామా? ఈసారి అపార్ట్మెంట్లో ఎన్నికలు చాలా రసవత్తరంగా మారాయి. ఏకగ్రీవాలు పోయాయి. బరిలో 4 అభ్యర్థులు ఉన్నారు. పోటీ చాలా హోరాహోరీగా ఉంది. మరి వీరిలో విజయం ఎవరిని వరిస్తుందో తెలుసుకునే లోపు ఒక్కసారి మన 4 అభ్యర్థుల మీద ఉన్న అభిప్రాయాలు ఏంటో తెలుసుకుందాం. యువకుడు, ఉత్సాహవంతుడు, వాళ్ళ నాన్న నాకు మంచి స్నేహితుడు, మంచి చేస్తాడన్న నమ్మకం, విశ్వాసం నాకు సంపూర్ణంగా ఉన్నాయి. మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నాను. మంచివాడు, సౌమ్యుడు, యువకుడు, ఉత్సాహవంతుడు, ఇంజనీర్ కూడా మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నాను. గుణగుణాలలో ఏ ఒక్కరూ కూడా సాటి లేరు. అంత మంచివాడు, సౌమ్యుడు, మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నాను. మీ బిడ్డ, నా చెల్లెలు, మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు అవసరం. మంచి చెల్లెమ్మ లావణ్యమ్మ. మరి ఇప్పుడు మన అభ్యర్థుల మేనిఫెస్టో ఏంటో ఒకసారి చూసేద్దాం. నేను మీకు తెలుసు తమ్ముళ్ళు, నేను మీ అపార్ట్మెంట్కి రావడానికి ముందు ఎలా ఉంది, వచ్చిన తర్వాత ఎటువంటి అభివృద్ధి జరిగిందో మీరందరూ చూశారు. నేను విజనరీ. పెట్స్ సమస్యలే కానివ్వండి, సీసీ కెమెరా, లిఫ్ట్, ఇతరత్ర ఎటువంటి సమస్య ఉన్నా కూడా మనం పరిష్కరించిన తీరుతో మునుముందుకు మన అపార్ట్మెంట్ని అభివృద్ధి పదంలో తీసుకుపోతూ ఉన్నాం. నేను విజనరీ తమ్ముళ్ళు. మీ అందరి నోళ్ళల్లో నాలుకలో ఉన్న తమ్ముళ్ళు, ఇంకొక అవకాశం ఇవ్వండి. మీ పిల్లలకి ప్లే ఏరియా, పెయింట్లు, ఓపెన్ టెర్రస్ మీద మూవీ వాచింగ్,
ఇతరితర పథకాలతో మన అపార్ట్మెంట్ ఇంకా ముందుకు తీసుకెళ్తాను. రాబోయే సంవత్సరానికి నా విజనరీ ప్లాన్ని మీ ముందు ఉంచుతున్నా తమ్ముళ్ళు. ఆయన నోట్లో నాలుగు కాదు, నాలుగు మీద పాచిలు అంటాడు. ముందొక మాట వెనక మాట చెప్తుంటాడండి. మన అపార్ట్మెంటే కాదు, పక్క అపార్ట్మెంట్ కూడా ఈయన వల్లే డెవలప్ అవుతుంది అంటాడు. కానీ ఏమీ చేయడు. ఈయన వేస్ట్ అండి. కనీసం పెండింగ్ మెయింటెనెన్స్ కూడా ఇంతవరకు తీసుకురాలేదండి. నెక్స్ట్, నేను ఈ అపార్ట్మెంట్లో ఒక బిడ్డగా చెప్తున్నాను. ఈ అపార్ట్మెంట్ లెక్కల్లో చాలా బొక్కలు ఉన్నాయి. డబ్బులు మంచినీళ్ళ ఖర్చు చేస్తూనే ఉన్నారు, కానీ ఒక్కదానికి కూడా అకౌంట్ లేకుండా పోయింది. అందుకే నేను ప్రెసిడెంట్ అయిన తర్వాత అవన్నీ సరి చేస్తానని హామీ చేస్తున్నాను. అంతేకాదండి, పెండింగ్ బకాయిలు ఎలా వసూలు చేయాలో నాకు తెలుసు. నాకున్న కనెక్షన్స్తో, నాకున్న కాంటాక్ట్స్తో మనకు అయ్యే ఖర్చులన్నీ ఖచ్చితంగా 30% తక్కువ చేస్తానని హామీ ఇస్తున్నాను. విజనరీ అంటూ ఎంతోమంది వస్తున్నారు, ఏవో చెప్తున్నారు. మీరేమీ నమ్మద్దు. ఈయనకి ప్రెసిడెంట్ పదవి ఇస్తే దొంగ చేతికి తాళాలు వేయడమే. మామూలుగా చిన్న చిన్న పనులు చేయడానికే కమిషన్ నొక్కేస్తాడు. ఆడవాళ్ళు అంతరిక్షం దాకా వెళ్ళిపోతున్న ఈ రోజుల్లో అపార్ట్మెంట్లో ప్రెసిడెంట్ పదవికి కూడా పనికిరానట్లు చూస్తున్నారు. ఈ అపార్ట్మెంట్లో మహిళల సమస్యల మీద మాట్లాడే గొంతు లేదు ఇన్నాళ్ళు మనకి. నేను మీ అందరి గొంతునవుతా. ఒక్కసారి నన్ను ప్రెసిడెంట్ని చేస్తే మహిళల కిట్టి పార్టీ కోసం ప్రత్యేకంగా మీటింగ్ రూమ్, మహిళల కోసం వాకింగ్ జోన్స్, మొబైల్ జోన్స్, అలాగే వర్కింగ్ ఉమెన్స్ కోసం వర్క్ లైఫ్ బ్యాలెన్స్ సెషన్స్, అలాగే పని మనుషుల వలన పడే ఇబ్బందుల నుంచి చెక్ పెట్టడం, ఇలా మరెన్నో సమస్యలు తీరుస్తాను. మన అపార్ట్మెంట్లో మహిళలకు సమస్యలు లేవండి, మహిళల వల్లనే సమస్యలు. అది పబ్లిక్గా చెప్పాను అనుకోండి, నన్ను తంతారు. పైగా ఈమెను ప్రెసిడెంట్ చేస్తే సమస్యలు తీరడం కాదండి, కొత్త సమస్యలు వస్తాయి. ఏదైనా గట్టిగా మాట్లాడితే ఉమెన్ హెరాస్మెంట్ కేసు పెడతాను బెదిరిస్తూ ఉంటారు. అయినా ప్రెసిడెంట్ అంటే విని ఓపిక, సమస్య పరిష్కరించే సహనం రెండూ ఉండాలి. ఆమెకు ఆ రెండూ లేవు, ఒక్క బ్లాక్మెయిల్ చేయడం తప్ప. నేను కనుక ప్రెసిడెంట్ అయితే ఒక్క నిమిషం, దీని గురించి ఎవరికీ తెలియదు. తెలియని వాళ్ళ గురించి వినడం కూడా ఎందుకండి, దండగా. ఒక్కరు కూడా నా బాధను పట్టించుకోలేదు కదా. ఇప్పుడు మీకు మడదెడతా చూడండి. సార్, ఇలా అందరినీ వద్దంటే ఎలా అండి? ఎవరో ఒకరిని సెలెక్ట్ చేయండి. సార్, నా దగ్గర ఒక ఐడియా ఉంది. చెప్పు. బ్రిలియంట్ ఐడియారా, వా కుమ్మేసావు అంతే. అందుకే అంటారు, పని తెలిసిన వాడిని, అవగాహన ఉన్న వాడిని అడిగితే కరెక్ట్ సొల్యూషన్ వస్తుంది. ప్రతి అపార్ట్మెంట్ లో ప్రెసిడెంట్ ఎవరని వాచ్మెన్ అడగాలి. అసలు ఏమంటారు? నో కామెంట్స్. సూపర్ 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 రా. వరకు చేసిన పర్ఫార్మెన్సెస్ లో ది బెస్ట్ టైమింగ్ చేశారు నువ్వు. మళ్ళీ చెప్పు కానీ వాళ్ళందరూ లోపలికి రమ్మను. శంకర్ గడు ఏం సొల్యూషన్ ఇచ్చి ఉంటాడు అనుకుంటున్నారు? ఫైనల్లీ ప్రెసిడెంట్ ఎవరయ్యారు? కామెంట్ చేయండి. ఊరికేం అక్కర్లే, మంచి ఫెంటాస్టిక్ కమెంట్ ఎవరు చేసినా సరే వాళ్ళందరికీ ఒక సర్ప్రైజింగ్ గిఫ్ట్ ఉంటుంది. గెస్ హూ ఇస్ ద ప్రెసిడెంట్. సో హాయ్ ఎవ్రీవన్, హోప్ యూ ఆల్ లవ్డ్ అండ్ ఎంజాయ్డ్ దిస్ వీడియో. మనోభావాలు అయితే అవి పాడు చేసుకోకండి. అంటే కొన్ని రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ని, కొన్ని ఫిక్షనల్ క్యారెక్టర్స్ని కలిపి చేసిన ఎపిసోడ్. మీరు మనోభావాలు పాడు చేసుకోవాలండి. యు ఆర్ ఆల్ వెరీ జనరస్ పీపుల్. సో మనం ఆల్మోస్ట్ 5 lakhsకి నియర్గా వచ్చాం సబ్స్క్రైబర్ బేస్లో. ప్లీజ్ సపోర్ట్ అస్. మనం తొందరలోనే 5 lakhs అయిపోతే మంచి సర్ప్రైజ్ అయినా ప్లాన్ చేసుకుందాం. అండ్ మీరు కూడా మాతో పార్టిసిపేట్ చేయాలనుకుంటే లైక్ స్క్రిప్ట్స్లో కానీ, లేకపోతే క్యాస్టింగ్లో కానీ, లేకపోతే మీరైనా లొకేషన్స్ ఇవ్వనా, బ్రాండింగ్ అయినా, ప్లీజ్ రీచ్ అవుట్ టు అస్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్. వీఆర్ ఆల్వేస్ ఓపెన్. అండ్ మీ దగ్గర మంచి కంటెంట్ ఉంది, మీరు కనుక చేద్దాం అనుకుంటే రీచ్ అవుట్ టు అస్. మేమైతే సపోర్ట్ ప్రొవైడ్ చేస్తాం, మీరు హ్యాపీగా చేసుకోవచ్చు. అయిపోయిందా? సో లెట్స్ మర్చిపోకుండా షేర్ చేయండి ఇవన్నీ. రెడీ, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు చంద్రగిరి సుబ్బు యూట్యూబ్ ఛానల్. చాలా డల్గా చెప్పాను అనుకోవద్దు, ఏంటో ఈవేళ షూట్ ఎక్కువైపోయింది. సో హ్యాపీ, ఎంజాయ్ యువర్ టైం, బాయ్, మీట్ యూ నెక్స్ట్ టైం. అండ్ మేము నెక్స్ట్ ఏ కాన్సెప్ట్ చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు అది కూడా కామెంట్ చేయండి, పర్లేదు. బకరా అల్లుడు, అతడు ఆమె, కస్టమర్ కేర్, ఆర్ మన కొబ్బరి బొండల్లాగా అలాంటి వీడియోస్ ఏమైనా, లేదంటే అపార్ట్మెంట్ మీటింగ్స్ కానీ, మీరు ఏదో చాయిస్ చెప్పండి, మేము దాని మీద చేసుకుని తీసుకుని వస్తాం. చలో బాయ్, సీ యూ అగైన్.